1983 మే 20న నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు హైదరాబాద్లో ఉన్న మెహదీపట్నంలో జన్మించాడు నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ అతని మొదటి భార్య లక్ష్మి గార్లకు జానకిరామ్, సుహాసిని, కళ్యాణ్ రామ్ జన్మించారు. శాలిని గారికి హరికృష్ణ గారికి పెళ్లి ఎలా అయ్యిందంటే, శాలిని గారు సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పనిచేయడానికి వచ్చేవారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టే పనిలో హడావిడిగా ఉన్నాడు. ఆయనకి తోడుగా హరికృష్ణ సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ తండ్రి ప్రక్కనే ఉండేవారు. దాంతో ఎర్రగా అందంగా ఉన్న శాలిని గారిని ఆయన ప్రేమించాడు. కొన్నాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ శాలిని గారి కడుపులో పడ్డాడు. ఈ విషయం సీనియర్ ఎన్టీఆర్ కి తెలిసింది. దాంతో ఇద్దరికి 1983లో రహస్యంగా పెళ్లి చేశాడు. శాలిని గారిని మెహదీపట్నంలో వేరే కాపురం పెట్టించాడు. ఎప్పటికైనా కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని శాలిని గారిని వాళ్ళల్లో కలుపుకుంటారు అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తే అలా లేదు. పెళ్లి అయిన 2-3 నెలలలోనే, అంటే 1983 మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు. అయితే హరికృష్ణకి రెండో పెళ్లి అయ్యిందని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. హరికృష్ణ గారు ఆర్థికంగా సపోర్ట్ అందించారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో పడి ఫుల్ బిజీ అయిపోయారు. కుటుంబాన్ని కొన్నాళ్లు దూరం పెట్టడమే సరైనది అని, అవసరమైనప్పుడు మేము అందరితో మాట్లాడి కల్పిస్తాం అన్నారు. కానీ అది జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడు. ఇలా ఉంటే అల్లరిగా తయారవుతాడని ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్పించాలనుకున్నారు శాలిని గారు. ఏది నేర్పిస్తే బాగుంటుందని ఆలోచనలో ఉండగా, కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తే అల్లరిపోయి క్రమశిక్షణ అలవడుతుందని శాలిని గారి సన్నిహితులు చెప్పారు. ఆమెకు ఆ సలహా బాగా నచ్చింది. దాంతో ఆమె జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుని వెళ్లి మాస్టర్ సుధాకర్ దగ్గర చేర్పించారు. ఆయన దగ్గర భరతనాట్యం, మరో గురువు గారి దగ్గర కూచిపూడి నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తారక్ ని హైదరాబాద్ లో ఉన్న విద్యారణ్య హై స్కూల్లో చేర్పించారు. తారక్ 4వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 1991-92 ప్రాంతంలో వారి తాత రామారావు గారు హరికృష్ణతో మా మనవడిని చూడాలనిపిస్తుంది, తీసుకురండి అని అన్నారు. అప్పుడు హరికృష్ణ వెంటనే తారక్ ని రామారావు గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. అదే తారక్ ని మొదటిసారి చూడడం రామారావు గారు. అచ్చం తన పోలికతో ఉన్న మనవన్ని చూసి మీ పేరేమిటి అన్నారు. తాతగారికి తన పేరు చెప్పాడు. రామారావు గారు హరికృష్ణ వైపు చూసి ఈ పేరేమిటి, పేరుని మేము మారుస్తున్నాము, మా పోలికలతో పుట్టాడు కాబట్టి ఇతంది మా హంస, ఇక నుంచి వీడి పేరు నందమూరి తారక రామారావు అని నామకరణం చేశారు. తారక్ నుంచి వివరాలు కనుక్కొని అభినందించి బహుమతులు ఇచ్చి పంపించారు. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ లో తారక్ ని రప్పించి భరతుని పాత్ర ఇచ్చి ఆ పాత్రలో ఎలా నటించాలి, ఎలా సంభాషణలు పలకాలి, ఎలా ముఖ కదలికలు చూపించాలో అవన్నీ కూడా నేర్పించి తన నటగురు అయ్యారు తారక రామారావు గారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర 1991 ఏప్రిల్లో వచ్చింది. ఆ విధంగా తారక్ 9 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.